ఆచార్యదేవ ఏమంటివి జాతి నెపమున సూత సుతన కింది నిర్వహణ తెలియదువా. ఎంత మాట ఇది క్షాత్ర పరీక్షే గాని క్షత్రియ పరీక్ష కాదు కాకూడదు. ఇది కుల పరీక్షయే అందువా. నీ తండ్రి భరద్వాజున జననమెట్టిది, అతి జుభుక్షాకరమైన నీ సంభవం ఎట్టిది. మట్టి కొండలు పుట్టిదివి కదా, నీది ఏ కులము. ఇంత ఏలా అశ్వత్ పితామహుడు కురుకుల వద్దలైన ఈ శాంతనవుడు శివసముద్ర పాలైన గంగా గర్భం నుంచి నీకలేదా. ఈయనదే కులము. నాతో చూపించవేమయ్యా. మా వంశములకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవ్యాస మూలసపుత్రుడు కాడా. అతడు పంచమ జాతి కన్యైన అరుంధతి శక్తిని, ఆ శక్తిని చనాంగ పరాశరుని, ఆ పరాశరుడు పల్లె పరిచైన మత్స్యగనేంద్ర మా తాత వ్యాసుని, ఆ వ్యాసుని ఒక నవరాండ్రైన మా పితామయ్య అంబికతో మా తండ్రిని, పినిపితామయ్య అంబాలికతో మా ప్రియ తండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ జనని మీ కీర్తించబడుతున్న ఈ విధుల దేవుని కనలేదా. సందర్భావసును ప్రతి క్షేత్ర పిచ్చ ప్రాధాన్యంతో సంకలమైన మా కురువంశం ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులమును వ్యర్థవాదం ఎందులకు. నాయన సుయోధన తాత, యోగుల పారుల బ్రహ్మచుల జననములు మనము విచారించదగినవి కావు. ఇది నీవన్నట్టు మాటికి క్షాత్ర పరీక్షే. క్షాత్రమున్న వారెల్లరూ క్షత్రియులే, వారిలో రాజ్యం ఉన్న వారే రాజులు. అట్టి రాజుల ఈ కుర్రాస భవిష్యత్తునకు పాల్గొన్నారు. ఓహో, రాచరిక మహారాత నిర్ణయించినది. అయినా మా సామ్రాజ్యంలో సస్యశ్యామలమై సంపద విరామమై వెలుగుండ అంగరాజ్యముడికి ఇప్పుడేదైనా మూర్త వీక్షితుడుగా వీక్షిస్తున్నాను. సోత దుశ్శాసన అనర్క కళ వేగమదిమ్ము మా గాంధర్వ స్వరూపమా సూర్యచరి మణిమణి మండిత సుమన సింహాశ్రమణ దృష్టింపుము. పరిజులురాడ పుణ్యభాగి నది త్వయములందుకునుడు, కళ్యాణ భక్తులాడ మంగళతుర్యాలను సుస్వాంగం రోగనిందు. వంజపాల్పులాడ కన్న మహారాజుని పరిపాలన గావింపుడు. పుణ్యాంగులారా, ఈ రాధాసుతునికి భోగ భాగమున కస్తూరి తిరకమని తీర్చిదిద్ది బౌద్ధ సుకృత పరిపాట సర్వత సహజ కవచ కుండల వైడూర్య ప్రభావి చోదుకే మాత్రం లేక వీరగద్దు పెంచానప్పుడు నేటి సకల జనర్వాహ సమక్షమున పణిత పశ్చమున సర్వదా సతత సహస్రత ఈ కులకనక మహాపంకిల శాశ్వతముగా రక్షణను గావించదు.